28వ వచనం నేను చదువుతున్నాను, చిత్తగించండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పారు. చిన్న ప్రార్థన. ప్రేమ గల తండ్రి, లేఖన భాగము ధ్యానించుటకు, దానిలోని అర్థమును గ్రహించుటకు హృదయ సున్నతి, యథార్థత, పవిత్రత, విశ్వాస్యత మాకు ప్రసాదించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఈ వైద్యుడును అపోస్తలుడును సువార్తికుడైన లూకా రాసిన సువార్తలో గబ్రియల్ వచ్చి మరియను చూసి ఏమంటున్నాడు? దయాప్రాప్తురాలా అంటే దయ పొందిన స్త్రీ అని అర్థం అన్నమాట. బైబిల్లో దయాప్రాప్తురాలు ఒకటే కనబడుతుంది. We can see only one woman who has been blessed by God. ఒకవేళ మనం ఇదే మాట దేవుడు తన ప్రజలందరినీ ఏం చేస్తున్నాడు అంటే, మిగతా వారిని ఆయన మరి జీవప్రాప్తులుగా చేయుచున్నాడని బైబిల్ చెప్తుంది. God is making them to have a eternal life into their life. బైబిల్ చెప్తున్న మాట, నీవు నరులను జీవప్రాప్తులుగా చేయుచున్నావు. ఎక్కడ మాట ఉంది అంటే 66వ కీర్తన 99వ వచనంలో దయచేసి చదవండి. జీవప్రాప్తులుగా చేయు మమ్మును కలగజేయువాడు ఆయనే, ఆయన మా పాదములను కదలియు. జీవప్రాప్తులు, బైబిల్లో జీవప్రాప్తులు ఉన్నారు, దయాప్రాప్తులు ఉన్నారు. జీవప్రాప్తులు చాలా మంది, కానీ దయాప్రాప్తులు మరి ఒకటే. మరి మరియకు ఉన్నటువంటి దయ ఏమిటి? ఆమె పొందిన దయ ఏంటంటే, ఆమె ఎన్నో అవమానాలు భరించింది, ఎన్నో చీత్కారాలు ఓర్చుకుంది, మనుషుల చేత ఈసడించబడింది. ఎన్ని నీచపు చూపులు ఆమెను చూశాయో. ఏమమ్మా, ఏం సంగతి అని ఎంతమంది అన్నారు పాపం. కానీ ఆ నిందలన్నీ మోసింది. ఈవెన్ యోసేపు కూడా ఆమెను రహస్యంగా విడనాడా ఉద్దేశించాడు. కానీ మళ్ళీ గబ్రియల్ చేత హెచ్చరిక చేయబడ్డాడు, యోసేపు నీ భార్య అయిన మరియను నువ్వు విడవద్దు. అప్పుడు ఆ మాటకు యోసేపు కూడా ఆ నిందలకు సిద్ధమైపోయాడు. అంటే యేసు నిమిత్తమై నిందలకు సన్నద్ధమగుట, ఇది క్రిస్మస్ యొక్క ఇంకొక డిఫరెంట్ షేడ్. ఈ మాటనే యేసయ్య శరీరంలోకి వచ్చిన తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనంలో చెప్తాడు, నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి, మరియను చాలా మంది నిందించారు కదా. ఏంటమ్మా నీకు ప్రదానం చేయబడం ఉంది, ఎట్లా, ఏంటిది వ్యవహారం? యేసును బట్టి నిందల పాలగడం, యేసును బట్టి అనేక లేని వార్తలను భరించడం, అంటే దేవుణ్ణి బట్టి. అప్పుడు వాళ్ళని ఏమంటున్నాడు? నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికము. ఇది క్రిస్మస్ లో చాలా మంది ఫస్ట్ ఫేజ్ లో అయిపోయారు, కానీ మరియ లాంటి వాళ్ళు మాత్రం సెకండ్ ఫేజ్ లో ఉన్నారు. అధిక బహుమతి పొందగలిగిన వారు సెకండ్ ఫేజ్ లో ఉన్నారు. దయాప్రాప్తులు అంటే నిందకు, దే ఆర్ చూజన్ ఫర్ అఫ్లిక్షన్స్ బై, వాళ్ళ మీద అంత బురద చల్లడం, స్కాండలైజింగ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. యేసు నిమిత్తము స్కాండల్ కావడము అదొక గొప్ప ఆశీర్వాదం. మరియా యోసేపులు ఇద్దరు దయాప్రాప్తులుగా ఉన్నారు. జీవప్రాప్తుల క్రిస్మస్ వేరు, దయాప్రాప్తుల క్రిస్మస్ వేరు. ఏమండి? కనుక మనం దయాప్రాప్త క్రిస్మస్ కూడా మంచి పరలోకం, మన అధిక బలం ఉంటుంది కదా, అవునా కదా? అధిక బలం ఉండే క్రిస్మస్ మనకు కావాలి. అలాంటి క్రిస్మస్ మన జీవితాల్లో దేవుడు ముమ్మరముగా కుమ్మరించి ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేసుకుందాము. జయంతి అరుణ్ కుమార్ గారు ప్రార్థన.